అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమంలో భక్తి అంటే ఏమిటి అనేటువంటి దాని మీద మనం సమగ్రమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవటం జరుగుతుంది. ప్రకృతిలో లేని శక్తి నాలుగు గోడల మధ్యన లేదు, ఉండదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తేటతెల్లంగా చెప్తున్నటువంటి విషయము. గుడులన్నీ కూడా మానవ నిర్మితములే తప్పితే అవి ఎవరో వచ్చేసేసి దేవశిల్పులు ఎవరో వచ్చేసి నిర్మించినటువంటివి కాదు. స్వయంభూ అని చెప్పేసి అంటారు. ఆ మహావిష్ణువో విరాట్ పురుషుడో శివుడో వచ్చేసి తన రూపాన్ని తనే చెక్కుకుంటున్నాడా ఇప్పుడు సెల్ఫీలు దిగినట్టుగాను. కనుక ఇటువంటి విషయాలు చదువుకున్నందుకు చదువది ఎంత కలిగినని అని చెప్పినట్టుగా మూర్ఖత్వంగా ఆలోచించడం కాదు, మహిమలు మహత్యాలు అని చెప్పేశాను. ఈ మధ్యనే నేను ఒక వీడియో చూడటం తటస్థించింది. దాన్ని నేను చెప్దామని అంటే దాన్ని చూపిద్దామంటే సరైన ఒక పరికరాలు లేకపోబట్టి నేను చూపించలేకపోతున్నాను. బతుకు జెండా బండి అంటే ఈ యొక్క టీవీ కార్యక్రమంలో ఈ యొక్క బ్రతుకు అనేటువంటిది ఏదో జట్కా బండి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు ఒక ఆమె ఆ యొక్క కార్యక్రమానికి రావటం జరిగింది. ఎందుకంటే ఆ భర్త కంప్లైంట్ చేశాడు, ఈమె నన్ను వదిలేసింది అనేటువంటి విషయాన్ని. దాన్ని పురస్కరించుకుని ఆవిడ వచ్చి అక్కడ మాట్లాడి నాకు ఈయనంటే ఇష్టం లేదు అని చెప్పేశాని తనకి ఇష్టమైన వాడు ఎవరితోనే వెళ్ళిపోయింది, వాడిని కూడా వదిలేసిన తర్వాత ఇంకెవరితో అన్నట్టుగా ఉన్నటువంటి సమయంలో ఈవిడ్ని అతను ప్రమోట్ చేశాడు. ఎలా ప్రమోట్ చేశాడు అనేటువంటిది ఏంటంటే ఒక అమ్మవారిగా అనేటువంటి దీంట్లో ఇతను ప్రమోట్ చేశాడు ఈ మూడో వ్యక్తి. ఈ ప్రమోట్ చేసేటప్పటికీ ఈవిడికి అమ్మవారిగా వచ్చేసింది అన్నట్టుగాను, పూనకాన్ని వహించేసింది అన్నట్టుగాను, అక్కడి నుంచి కూడా జనాలందరూ కూడా క్యూలో అన్నట్టుగా ఇక తొక్కిసలాంటి తక్కువ అన్నట్టుగా అయిపోయి ఆఖరికి డిఐజీ గారు కూడా వచ్చి అక్కడికి వచ్చేటువంటి ఆ ఒక జనాల్ని కంట్రోల్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండగా ఒక ఐపీఎస్ ఆఫీసరు అసలు ఈవిడ ఎవరు ఏంటి ఎక్కడో నేను చూసినట్టున్నాను, ఈవిడ తాలూకు పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని అతను బాగా ఆలోచించి పాత వీడియోలన్నీ కూడా తిరిగేస్తే ఈ బతుకు జట్కా బండి అనేటువంటి దాంట్లో ఈమె భర్త ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడంతో ఆ ఒక కార్యక్రమానికి వచ్చింది అని చెప్పేటువంటి విషయం తెలిసింది. తెలిసేది సమగ్రంగా మిగిలిన విషయాలన్నింటినీ కూడా దర్యాప్తు చేసేటప్పటికీ ఈవిడ ఒక క్రిమినల్ తప్పితే ఈవిడ నిజమైనటువంటి దేవత కాదు అనేటువంటి విషయాన్ని సమగ్రమైనటువంటి విషయాలన్నింటినీ కూడా డిఎస్పి ర్యాంకులో ఉన్న ఆ ఆఫీసరు ఆ డిఐజీకి అతను పంపించడంతో ఫైల్ చూసి అతను ఏం చేద్దామని ఆలోచించే లోపల వీళ్ళు మొత్తం ఎక్కడికి పరారైపోయారో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకు ఇది నేను మాట్లాడుతున్నాను అని అంటే మన దరిద్రం అనేటువంటిది అంతలాగా ఉంది అనేటువంటిది ఏంటంటే దారైపోయే బిచ్చగాడిని పట్టుకుని మహాత్ముడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నాను తప్పితే నిజమైనటువంటి మహాత్ముల గురించినటువంటి విషయాలు మనం ఏమైనా తెలుసుకుంటున్నామా? లేదు. ఎవరో చెప్తారు ఈ వారం అంతా ఎర్రగాజులు ఎర్ర చీర కట్టుకోవాలంటే కట్టేసుకుంటారు. ఎందుకు కట్టుకోవాలి, దేని గురించి కట్టుకోవాలి? కూతుళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కొడుకులు ఉన్న వాళ్ళు ఇలా చేయాలి అని అంటే అలా చేసేస్తారు.
ఆ ఒక చీరలు మార్కెట్లో దొరకకపోతే స్కేర్సిటీ వచ్చినా కూడా ఇంకొక పక్క ఊర్లోకి వెళ్ళేలా తెప్పించుకునేనా సరే వాటిని కట్టుకు తిరుగుతారు తప్పితే, ఇంత మూర్ఖత్వంగా ఉన్నటువంటి ఈ యొక్క సమాజాన్ని ఎంత జ్ఞానులైనా మాత్రం ఏం మారుస్తారు అనేటువంటి విషయాన్ని ఆలోచించవలసినటువంటి విషయం. ఇది ఎందుకు చెప్తున్నదంటే, కనీసం కృష్ణ పరమాత్మ అంత చిన్న పిల్లవాడైనా కూడా అతని నందుడికి చెప్తూ ఉంటే, ఈ యొక్క ఇంద్రయాగం చేయొద్దు, మనం ప్రకృతికే మనం పూజ చేద్దాము అని అంటే, ఆ చిన్న పిల్లవాడి తాలూకు మాట విని ఈ యొక్క ఇంద్రయాగాన్ని ఆపేసి వాళ్ళు ప్రకృతిని గురించినటువంటి విషయాన్ని, ప్రకృతికి సంబంధించినటువంటి పూజలు చేయటానికి ఆ నందుడి తాలూకు పరివారము అంతా కూడా సంకల్పించడం జరిగింది. అదే మనలాంటి వాళ్ళమైతే వెంటనే ఏమంటామంటే, పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టుగాను, మహాత్ముని గురించి విమర్శించేంత వాడివి అయ్యావా? నీకు మహాత్ముని గురించి ఏం తెలుసు? ఆయనలో ఏ మహత్తు లేకపోతే ఇంతమంది జనాలు వస్తారు. ఇంతమంది జనాలు వచ్చినప్పుడు ఈ జనాలందరినీ కూడా ఒక క్యూ పద్ధతిలో పంపించి చేయటానికి డిఐజీ ర్యాంక్ వాడే వచ్చి అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాడంటే, నీ తాలూకు తెలివితేటలు ఎక్కడున్న అరికాల్లో ఉన్నాయా అని చెప్పేసి మనం ప్రశ్నిస్తాము. అవతల వాడు చెప్తున్న దాన్ని కనీసం మన ఇంగిత జ్ఞానం పెట్టి కూడా ఆలోచిద్దాము అని ఉండదు. పోలోమని చెప్పేసి మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటమే మిగులుతుంది తప్పితే, వాస్తవమైనటువంటి నిజాలు ఏంటి, మనం తెలుసుకోవాల్సినవి ఏమిటి, మనం ఏం చేయాలి అనేటువంటి పరిస్థితిని పూర్తిగా మర్చిపోయారు. తులసాకుతో గణేశుడికి పూజ చేయొద్దు అంటే విషమా? అది విగ్రహం. అక్కడ ఏనుగు లేదు, లేకపోతే వచ్చేసి గణేశుడే కూర్చోలేదు, వినాయకుడు కూర్చోలేదు. ఎవడో తెలిసి తెలియని వాడికి తెలుసా? వాడి తాత ఏమన్నా వాడికి చెప్పాడా? లేకపోతే వాడి తండ్రి ఏమన్నా వాడికి అలాంటి మాటలు చెప్పడం జరిగిందా? అంటే ఎక్కడా కూడా అటువంటివి ఏ ఒక్క ఉపనిషత్తులో కూడా రాయలేదు. ఈ మూర్ఖుడికి మరి ఎవరు చెప్పారో అర్థం కాదు. ఎందుకు ఇలా అంటున్నామంటే, ఇలాంటి మూర్ఖపు సంభాషణలన్నీ విని తులసితో విఘ్నేశ్వరుడికి పూజ చేయకూడదు, ఒక వినాయక చవితి నాడు మాత్రమే చేయొచ్చు అని చెప్పేటువంటిది. ఇది ఎలాగుందంటే, మన వాళ్ళు ఒక తెలుగులో ఒక సామెత చెప్తారు, 100 నోములు నోచి ఒక రంకుతనాన పోయింది అని చెప్పేసి ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. అంటే మిగిలిన రోజులన్నింటిలో కూడా తులసితో పూజ చేయకూడదు, కానీ వినాయక చవితి నాడే మాత్రం వినాయకుడికి తులసితో పూజ చేయొచ్చు. అంటే ఈ మూర్ఖుడికి ఏం తెలుసు, చేసే మూర్ఖుడికి ఏం తెలుసు అనేటువంటి పరిస్థితి ఏర్పడదు. అంటే శాస్త్రసమ్మతమైనటువంటి విషయాలను వీటిని కూడా వీళ్ళు మాట్లాడకుండా బ్రతుకు తెరువు గురించినటువంటి విషయాలు మాట్లాడుతుంటే, ఆ బ్రతుకు తెరువు గురించినటువంటి విషయాల గురించి ఈ జనాలందరూ కూడా వాడిని బ్రతికించడం గురించి వెళ్తున్నారు తప్పితే, వీళ్ళకి ఉరిగిపోయేటువంటిది, వీళ్ళకి వచ్చేటువంటిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించలేకున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు, ఈ యొక్క కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు దాని తాలూకు ఫలితం ఎలా వచ్చింది అంటే, ఈ యొక్క ఇంద్రుడికి మనం పూజ చేయకూడదు, చేయవలసినటువంటిది మనం ప్రకృతికే పూజ చేయాలి అని చెప్పేసినప్పుడు, ఈ యొక్క నందుడు అనేటువంటి అతను ప్రకృతినే పూజ చేయడానికి ప్రారంభించాడు. ఈ చేస్తున్నటువంటి టైంలో పెరుగన్నేతలు ద్రావి కొవ్వి భువి నాభీరుల్ అని చెప్పేసి చెప్తూ, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిళ్ళు తినేసేసి భూలోకానికి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క శ్రీకృష్ణుడు అనేటువంటి అవతారంలో వెళ్ళినటువంటి మహావిష్ణువు ఒళ్ళు పొగరెక్కి, ఇక్కడ చాలా చక్కగా రాస్తారన్నమాట ఈ యొక్క పోతల గారు, ఏ విధటువంటి మొహమాటం లేకుండా ఒక పరమాత్మని ఇలా విమర్శిస్తున్నాను అనేటువంటిది లేకుండా రాస్తున్నటువంటి పద్యం అన్నమాట. ఈయన నాకు చెందవలసినటువంటి పూజలు చెయ్యనీయకుండా ఈ యొక్క ప్రకృతిని పూజించమని చెప్పడానికి అసలు ఈయనెవడు? ఈ ఒళ్ళంతా కూడా అన్నట్టుగా ఈ పాలు పెరుగు ఈ నెయ్యి తేనె అన్నట్టుగా ఇవన్నీ తాగి కూర్చుని ఈయనకి ఒళ్ళు బాగా బలిసిపోయి ఈయన చేసేటువంటి పని ఇదా అని చెప్పేసి ఇంద్రుడు అనుకుని
ఆ ఒక్క చైన్లతో కట్టివేయబడినటువంటి ఇనుప సంకెళ్ళ వేసి అదుపులో ఉంచుకున్నటువంటి మేఘాలకి ఆ సంకెళ్ళను ఊడదీసి ఆ నందుడు చేస్తున్నటువంటి ఆ ఒక్క యజ్ఞాన్ని తాను జరగకుండా దాన్ని పాడు చేయమని చెప్పేసరి చెప్పాడు ఇంద్రుడు. ఈ యొక్క కార్యక్రమానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవిఘ్నం జరగకూడదు, ఎటువంటి ఆటంకాలు జరగకూడదు, తను చెప్పిన మాట నెరవేర్చాలి అనేటువంటి పరిస్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ తనే గోవర్ధనగిరి అయినటువంటి ఆ ఒక పర్వతాన్ని తన తాలూకు చిటికిన వేల మీదనే లేపడం ప్రారంభించాడు. అంటే ఇక్కడ ప్రకృతి తనే, గోవర్ధనగిరి తనే, ఎత్తినవాడు తనే అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. గోవర్ధనగిరి అనేటువంటిది అక్కడ లేదు. గోవర్ధనగిరిగా కూడా కృష్ణుడే అయ్యాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పోతన గారు రాయటం జరిగిందనమాట. కనుకన కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి ఎత్తిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే బాలుండీతడు అని చెప్పేసరి మీరు అనుకోకండి. ఈ ఒక చిన్నపిల్లవాడు కదా, ఈ ఒక కొండ ఇంత పెద్దగా ఉంది, ఈ కొండ ఎత్తేస్తే ఈ కొండ కిందకి మనం వెళితే ఎత్తిందేమో చిటికిన వేలు మీద ఎత్తాడు, చేతి మీద కూడా ఎత్తలేదు. ఈ చిటికిన వేలు మీద ఎత్తినటువంటి వాడు ఎంతసేపు ఈ కొండని తన చిటికిన వేలు మీద నుంచో పెట్టగలుగుతాడు. కనుక పొరపాటునది జారిపోతే ఆ ఇంద్రుడు కురిపించేటువంటి వర్షాలకి వాటికన్నా కూడా ఉరుములు మెరుపుల కన్నా ఈ కొండ అనేటువంటి దీని కింద పడి మనం నలిగిపోతాము అనేటువంటి భావాలలో వీళ్ళు ఉండేటప్పటికీ ఇక్కడ పోతన గారు అందుకే చాలా చక్కని పద్యాన్ని రాసుకొస్తున్నారు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని కింద నిలువని సంకింపగా బ్రోలది శైలంభావనిది జంతు సంతీత ధరాచక్రంపై బడ్డ నా కెల్లాడదు బంధువులారా నిలుడి క్రిందన్ భయోడంబునన్ అని చెప్పేసని ఈ యొక్క బ్రహ్మోదంబునని చెప్పేసని చెప్పడం జరిగింది. ఈ చిన్న పిల్లవాడు ఈ యొక్క బాలుడేంటి, ఈ యొక్క కొండ లేపటం ఏంటి, ఈ కొండ లేపి మన అందరినీ కూడా ఈ కొండ కిందకి రండి రండి అని చెప్పేసి అని అంటుంటే, ఒకవేళ నేను ఈ భారాన్ని ఎత్తలేక ఈ ఒక కొండ నా చేతిలో జారిపోతే మేమైపోతామనేటువంటి దాన్ని ఆలోచించవలసిన పని లేదు. మీరందరూ ఈ కొండ కిందకి రండి, ఆనందంగా రండి. ఈ యొక్క ధరాచక్రం అంతా కూడా ఈ భూమండలం అంతా వచ్చి ఈ యొక్క కొండ మీదకి వచ్చేసి నుంచున్నా సరే, ఆ కొండ మీదకి ఎవరన్నా ఈ ఇంద్రుడు తీసుకొచ్చి పెట్టినా సరే, లేకపోతే మిగిలినటువంటి ఈ యొక్క ప్రపంచాన్నంతా కూడా తీసుకొచ్చి ఈ యొక్క గోవర్ధనగిరి మీద పెట్టినా సరే మీకు ఏ విధమైనటువంటి చింతన లేదు, నేను దీన్ని ఆపగలిగే స్థితిలోనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చిన్న పిల్లవాడైనటువంటి కృష్ణుడు చెప్తున్నాడు. ఈ చెప్తున్నటువంటి విషయాన్ని నందుడు ఆలకించి వీళ్ళందరూ కూడా ఆ కొండ కిందకి వెళ్ళటం జరిగింది. ఆ కొండ కిందకి వెళ్ళిన తర్వాత 7 రాత్రులు 7 పగళ్ళు కూడా ఈ ఇంద్రుడు చాలా విపరీతమైనటువంటి వర్షధారల్ని కురిపించడం జరిగింది. నదులన్నీ ఉప్పొంగి పొర్లుతున్నాయి. అసలు భూమికి నీటికి తేడా లేనటువంటి పరిస్థితుల్లాగా ఆ ఒక వరదలు మిన్నంటి అన్నట్టుగా ఆకాశాన్ని అంటుకుంటుందా ఈ జలరాశులు అని చెప్పేటువంటి అతిశయోక్తి అలంకారంలాగా ఇవన్నీ కూడా నిండుగా ప్రవహించటం ప్రారంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా నీళ్ళే ఉండిపోవటం ప్రారంభించింది. ఇలా 7 రోజులు జరిగిన తర్వాత 8వ రోజు నాడు ఇక ఈ యొక్క ఇంద్రుడికి అర్థమైంది, కిందన ఉన్నటువంటి వాడు విష్ణు వంశములో ఉన్నటువంటి కృష్ణుడే అనుకున్నాను, ఒక బాలుడు అనుకున్నాను, అంటే రిప్రజెంటేట్ అని అనుకున్నాను, రిప్రజెంటేట్ కాదు,
మహావిష్ణువే కిందన ఉన్నాడు, ఆ ఒక బాలక రూపంలో కృష్ణుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ వర్షధారల్ని ఆఫ్ చేసి ఆ మేఘాలని తొలగించి శరణి శరణి అంటూ చెప్పి ఆ ఒక్క కృష్ణ పరమాత్మని పాదాలపై పడి తన్ని మన్నించమని చెప్పేసని ప్రార్థించడం జరిగింది. నీవు పరమాత్మవని తెలియక నేను నీ నీ పట్ల నేను చాలా అపచారం చేశాను, నేను ఏదో నాకు ఈ యజ్ఞం చేయటం లేదు అని చెప్పేసి అనుకున్నాను తప్పితే ప్రకృతికి ఇంత ప్రాధాన్యత ఇప్పిస్తున్నామని చెప్పేసి అనుకున్నాను తప్పితే పరమాత్మమైనటువంటి నీవే ప్రకృతికి ఇంత అవకాశాన్ని కల్పించావు, మేము అందరము కూడా నిమిత్త మాత్రమే అనేటువంటి విషయాన్ని నాకు చక్కగా పాఠం చెప్పి నేర్పావయ్యా. కనుక ఇక నుంచి ఇటువంటి తప్పుడు పనులను నేను ఇక ఎప్పుడూ కూడా చెయ్యను అని చెప్పేసని ఈ ఇంద్రుడు ఆ రాజీవాక్షిని పలు విధాలుగా ఆయన ప్రార్థించడం జరిగింది. ఈ తప్పుని సైరింపు అంటే ఈ తప్పుని క్షమించు అని చెప్పేసని ఇంద్రుడు ఆ ఒక్క శ్రీకృష్ణుడైనటువంటి ఆ బాలకుడి తాలూకు పాదాల మీద పడి తనకి క్షమాభిక్షని కోరుకోవటం జరిగింది. ఈ యొక్క కథాగమనంలో ఎందుకు దీన్ని ఇంత విపులంగా తీసుకు చెప్తున్నాము అని అంటే, మనం గుడికెళ్తే మోక్షం వచ్చేస్తుంది, విగ్రహాన్ని చూస్తే మోక్షం వచ్చేస్తుంది అని మనం ఎంతసేపు మోక్షము అనుకుంటున్నాము. ప్రాణము ఒక ఉపాధిలో నుంచి ప్రాణము కానీ జీవుడు కానీ ఆత్మ కానీ ఎక్కడికి వచ్చేస్తున్నాయి? ప్రకృతిలోకే వస్తున్నాయి. ప్రకృతిలో నుంచే ఉపాధుల్లోకి వస్తున్నాయి, దేహంలోకి అనేటువంటి దాంట్లోకి. ఒక శిశువు పుడుతున్నాడంటే, ఒక బాలకుడు ఉద్భవిస్తున్నాడంటే, నువ్వు తీసుకెళ్ళి తండ్రి కానీ తల్లి కానీ తాత కానీ లేకపోతే ముత్తాత కానీ తీసుకెళ్ళి ఆ ఒక శిశువులోకి ప్రాణాన్ని ప్రవేశపెట్టట్లేదు, అందులోకి జీవుడిని ప్రవేశపెట్టట్లేదు, అందులోకి ప్రవేశించేటువంటి ఆత్మని కూడా ప్రవేశపెట్టట్లేదు. ఈయన చేసేటువంటిది ఏంటి అనేటువంటిది ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ప్రకృతిని 2 పదార్థాలుగా విడతీయటం జరిగింది. ఈ స్త్రీ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ దేహము అనేటువంటి స్త్రీ అనేటువంటిదే దేహము అని చెప్పేసి అని అంటారు. ఈ దేహతత్వానికి వచ్చేటప్పటికి స్త్రీగానే తీసుకుంటారు, ఇది పురుషుడు లేకపోతే ఇంకోటి అనేటువంటి దాంట్లో వీళ్ళు ఏమీ తీసుకోరు. ఈ ఒక వేదాంత తత్వంలో తీసుకునేటప్పటికి దేహము అనేటువంటి దాన్ని తీసుకునేటప్పుడు ఇది జడమైన పదార్థము, అంటే ఇది కదలిక లేని జీవము లేని పదార్థము అని చెప్పేసి ఈ వేదాంత శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అప్పటిదాకా ప్రాణం ఉంది, అప్పటిదాకా ఊపిరి ఉంది, అప్పటిదాకా మాట్లాడుతున్నాడు, ఆ నిమిషం వరకు మాట్లాడుతున్నాడు. హార్ట్ అటాక్ వచ్చిందండి చనిపోయాడు అని అంటారు. ఏది పోయింది? దేహం అక్కడే ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నడువు ఉంది, తలకాయ ఉంది, అన్నీ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఎదురుకుండా భార్య పిల్లలు అందరికీ కనిపిస్తుంది ఆ దేహం. కిందటి నిమిషం వరకు కూడా ఆ దేహానికి ఎంతో విలువిచ్చినటువంటి వీళ్ళు ఇప్పుడు ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ దేహంలో ఉన్నటువంటి ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ ఒక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వచ్చింది? చనిపోయాడు అంటున్నాడు, ఎక్కడికి పోయాడు? వాడు పోయినటువంటి వాడు ఎందులోకి వెళ్ళిపోయాడు? ఆ ప్రశ్న వీళ్ళకి లేదు. లబో లబో లబోమని ఎడవమంటే ఏడుస్తారు, కూర్చుని ఓలమ్మో ఓ నాయనో అని చెప్పేశాను. ఈ ఎడవటానిక ఈ యొక్క కార్యక్రమం చేసేటువంటిది. ఈ వేదాంతం నేర్చుకునేది దేనికేనంటే, వచ్చినటువంటి వాడు వెళ్ళక మానడు. ఒక అతిథి మన ఇంటికి వచ్చాడంటే ఆ అతిథి తిరిగి తన తాలూకు స్వస్థలానికి వెళ్ళిపోవటం జరుగుతుంది. అలాగే జీవుడు కానీ ప్రాణం కానీ ఆత్మ కానీ అనేటువంటివి ఈ ఉపాధిలోకి వస్తున్నాయి, ఉపాధిని వదిలేసి వెళ్ళిపోతున్నాయి. ఈ ఉపాధిని వీళ్ళు ఏం చేశారంటే నిర్జీవ పదార్థం కింద, అంటే జీవము ఉన్నా కూడా నిర్జీవ పదార్థంగా తీసుకోవటం జరిగింది. కనుక అందుకని ఇక్కడ ఏం చేశారంటే దేహాన్ని స్త్రీ స్వరూపంగా భావించడం జరిగింది. స్త్రీ స్వరూపంగా భావించి
ఈ యొక్క జీవము ప్రాణము కలిగినటువంటి ఈ యొక్క ఆత్మను ఏం చేశాడంటే పురుష శక్తిగా తీసుకోవటం జరిగింది. ఈ పురుష శక్తిగా తీసుకున్నప్పుడు ఈ యొక్క వాల్మీకి మహర్షి ఇక్కడ చెట్టు కింద కూర్చుని ఈయన ఆలోచిస్తూ తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ బోయవాడు, ఆ నిషాదుడు అనేటువంటి వాడు, నిషాధుడు అనేటువంటిది కూడా పరమాత్మ తాలూకు పేరే. కానీ మనం దాని అంతరార్థానికి తీసుకొచ్చేటప్పటికి, దాని అర్థంలోకి తీసుకొచ్చేటప్పుడు బోయవాడు లేకపోతే పక్షులు కొట్టుకుని బ్రతికేటువంటి వాడు అని చెప్తున్నాము. నిషాధుడు అనేటువంటిది కూడా ఆ యొక్క పరమాత్మకు చెందినటువంటి పేరే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఉపాధి ఎప్పుడైతే బయట ఉండిపోయి ఈ యొక్క ప్రాణము ఆత్మ జీవుడు అనేటువంటిది ఆ వలలో చిక్కుకుపోయి ఆ యొక్క నిషాదుడి చేతిలో ఉండిపోయినాయో, ఈ దేహము విలపిస్తుందిరా బాబు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి చెప్పటం జరిగింది. ఇవి ఏవీ మనకి పూర్తిగా అవగాహన ఏదీ లేకుండా, రెండు పక్షులు చెట్టు మీద ఉంటే ఒక బోయవాడు వలేసో లేదా బాణం పెట్టి కొట్టేటప్పటికి ఆ ఆడపక్షుడైతే మగ పక్షి కూలిపోయింది. అది చూసి ఈ వాల్మీకి మహర్షికి మనసు కదిలిపోయి, ఏదో రామాయణం అనే ఒక పక్షి చచ్చిపోతే మరి మనం ఎన్ని జంతువులు కోసి చంపేయట్లేదు, చేపలు మొదలుకుని ప్రారంభిస్తే ఏ జంతువుని బ్రతకనిస్తున్నాము, మనం ఎందుకు రాయలేకపోతున్నాం, రామాయణాలంటే మహాకావ్యాలు ఎందుకు రాయలేకపోతాము? ఇటువంటి విషయాలు మనం ఏవి కూడా మనకి అవసరం లేదు. ఈ వాల్మీకి ఇతను ఏమన్నాడంటే, ఈ జీవుడు అనేటువంటి వాడు ఈ దేహంలో ఈ ఒక జడ పదార్థంలో ఉండి ఇంకొక దేహాన్ని మిథునము అనేటువంటిది కామించి ఆ ఒక్క దేహం గురించి తాపత్రయం పడి అందులోకి ఈ వీర్యము అనేటువంటిది పంపించటం మూలంగా ఆ అండము వీర్యముతో కలిసి ఈ యొక్క పదార్థతత్వంగా ఈ యొక్క ఉపాధి ఏర్పడింది. జీవుడు ఏర్పడలేదు, ఉపాధి ఏర్పడింది. ఈ ఉపాధి బయటకు వచ్చేటప్పుడు మాత్రమే జీవుడు, ప్రాణము, ఆత్మ అనేటువంటిది ఉపాధిలోకి వస్తున్నాయి. కనుక ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించకుండా మనం ఇటువంటి పనులను చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వాల్మీకి మహర్షి ఈ విషయాన్ని చెప్పటం అయింది. మా నిషాద ప్రతిష్టాత్మకంగా శాశ్వతీ సమాయత్ క్రౌంచ మిథునాదేక మావధి కామమోహితం అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని ఆయన ఎందుకు రాసుకొచ్చారు అని అంటే, ఈ యొక్క కామమోహితమైనటువంటి ఈ యొక్క దేహాలు ఒక దేహాన్ని ఒకటి ఈ జడ పదార్థమైనటువంటివి ఆకర్షించబడి ఈ యొక్క ఆకర్షణలో జీవుడు అనేటువంటి వాడు మగ పురుషుడిగా అంటే మగ పక్షిగా ఉండి, స్త్రీ అనేటువంటిది జడ పదార్థమైన ఆడపక్షిగా ఉండి తెలుసుకోలేక ఒకదాన్నొకటి మోహించి కామించి ఏదో అది లేకపోతే నేను బ్రతకలేను, నేను లేకపోతే అది బ్రతకలేదు అనుకుని చెప్పని ఇంతకాలము ఈ మధ్యలోనే ఉన్నామా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ అంటే ఈ యొక్క వాల్మీకి మహర్షి గారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాలను చెప్పాల్సి వచ్చేటప్పటికీ ఇంత జ్ఞానం కావాలి అంటే దీనికి కావలసినటువంటిది ఏంటంటే, గాయత్రి అనేటువంటి మంత్రం అనేటువంటిది విశ్వామిత్రుడి చేతన చెప్పబడినటువంటి ఈ మంత్రం, ఈ గాయత్రి ఉపాసన కావాలి. ఈ గాయత్రికి 24 అక్షరాలు ఉంటాయి. మామూలుగా వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే, ఒక పూజా విధానాన్ని ప్రారంభించేటప్పుడు ఆ ఒక పంతులు గారినో ఎవరినో ఒక పురోహితుడినో పిలిచినప్పుడు ఈ ఆచమన చేయండి, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చెప్పి 3 సార్లు నీళ్లు తాగండి అని చెప్పేసి 4వసారి చేయి కడుక్కోండి అని ఇలాగానే మాట్లాడుకుంటూ ఈ నామాలు 27 నామాలు చెప్పడం జరుగుతుంది. 27 నామాలు చెప్పినటువంటి ఇతను
మరి ఇక్కడికి వచ్చేటువంటి గాయత్రి మంత్రంలో 24 మాత్రమే అక్షరాలు ఉన్నాయి. 24 అక్షరాలని 24,000 శ్లోకాల కింద మార్చి, శ్లోకముల కింద మార్చి ఈ యొక్క వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణాన్ని రాయటం జరిగింది. ఇక్కడ విషయ పరిజ్ఞానం ఏంటంటే, ఇట్ హ్యాజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ రామాయణ అండ్ భారత. ఎందుకు రామాయణానికి భారతానికి తేడా లేదు అంటే, ఈ యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది ఒకటే సబ్జెక్టు. ఇక్కడ తీసుకున్నటువంటి పేర్లు, ఇక్కడ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎంత డిఫరెంట్గా చూపిస్తున్నా ఇందులో ఉన్నటువంటి సబ్జెక్టే భారతంలో కూడా ఉంది. ఇక్కడ 24,000 శ్లోకాలతో, అంటే ఈ గాయత్రి మంత్రం అయినటువంటి 24 అక్షరాలతో ఈయన ఏదైతే రాస్తున్నాడో, దీన్ని తీసుకునే కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన అనేటువంటి ఈ ఒక్క నామాలను తీసుకుని ఈ 27 భారతం రాయబడింది. మరి ఇక్కడ గాయత్రిలో 24 చెప్తున్నారు, ఇక్కడేమో 27 చెప్తున్నారు. మిగిలినటువంటి 3 ఏమైపోయినాయి అంటే, ఆత్మ ఒకటి, ప్రాణం ఒకటి, అలాగే జీవుడు ఒకటి. ఈ 3 కలిస్తే 24, 3, 27 అవుతుంది. ఇక్కడ అదే విషయాన్ని 27గా చెప్పడం జరిగింది. వీడు ఎంతసేపు కేశవ అని నీళ్లు తాగు, మాధవ నీళ్లు తాగు అని అంటున్నాడు. ఎందుకు తాగుతామో వీడికి తెలియదు, ఎందుకు తాగిస్తున్నాను అనేది ఆ పురోహితుడు తెలియదు. ఈ 27 తత్వాలు కూడా మన తాలూకు మానవ దేహం అనే కాదు, ఏ ఉపాధిలోనైనా సరే, ఏ ఒక్క దేహములోనైనా సరే ఈ 27 తత్వాలు ఉన్నాయి అనేటువంటి జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. ఇటువంటివి ఏమీ లేకుండా ఏం చెప్తారంటే, పురాణానికి వచ్చేటప్పటికి పంచతత్వాలు ఇందులో పురాణంలో ఉంటాయి. ఈ పంచతత్వాలు ఉంటాయి కాబట్టి పురాణం అనేటువంటిది పంచతత్వం కింద వస్తుంది. ఈ దీంతో ప్రారంభించడం మూలంగా ఈ పురాణానికి పంచలక్షణాలు ఉండాలి. ఈ పంచలక్షణాలు స్వర్గ, విసర్గ, మన్వంతరాలు, అవతార విశేషాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తే కానీ, ఈ పంచలక్షణాలు ఉంటే కానీ పురాణం కాదు అనేటువంటిది. ఇదే ఒక మహాభారతానికి వచ్చేటప్పటికి, ఈ యొక్క భాగవతానికి వచ్చేటప్పటికి వీటిని 100 లక్షణాలతో చెప్పుకొచ్చాడు ఆయన. పోతనామాచ్యుల వారి యొక్క భాగవతాన్ని రాసేటప్పుడు ఈయన ఇందులో 100 తత్వాలను ఇందులో ఇమిడ్చి చెప్పడం జరిగింది. అంటే 100 ఎక్కువ, 5 ఎక్కువ అనేటువంటి జ్ఞానం మనలో లేదు. మినిమం పరిజ్ఞానం నుంచైనా నువ్వు ప్రయాణం చేయనాయనా అని చెప్పటం గురించినటువంటి విషయంలో, అంటే నువ్వు కనీసం అన్నప్రాచన 2 మెతుకులన్నా తింటే అక్కడి నుంచి నువ్వు కుంభాలంటగా తినటానికి అవుతుంది అని చెప్పినట్టుగా, ఇక్కడ పురాణము అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఈ పురాణాన్ని ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి కనీసం పంచలక్షణాలన్నా ముందు వీడికి ఒక పంచతో ఉన్నటువంటి ఒక 5 లక్షణాలన్నా తెలిస్తే స్వర్గము, విసర్గము, మన్వంతరము, అవతార విశేషాలని ఇలాంటివన్నీ కూడా పురాణం చెప్తుంది. భాగవతం అనేటువంటిది ఏం చెప్తుందంటే 10 లక్షణాలతో ఇది చెప్పుకొస్తుంది. దీని తాలూకు రెట్టింపు వ్యవహారంతో చెప్తుంది భాగవతము. రామాయణము అనేటువంటిది ఇంతకన్నా గొప్పగా 100 లక్షణాలను చూపించి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా రామాయణం చెప్తుంది. ఇవి ఏవీ కూడా మనకి తెలియకుండా రాముడి భార్యని సీతని రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఈ కథ ఎంతకాలం వింటాము, ఎన్ని యుగాలు వింటాము, ఎన్ని జగాలు వింటాము, ఎంతకాలం వింటాము, చచ్చే వరకు ఇదే కదా. రాముడు అరణ్యంలోకి వచ్చేసాడు, రాముడి తాలూకు పెళ్ళాం సీతని రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఇదే కథ. ఈ కథ గురించే రావణ అంటే ఆ ఒక వాల్మీకి మహర్షి రాసినటువంటిది. ఈ చెత్త కథ గురించే మనం వినటానికి ఇంత సమయం అన్నట్టుగా వెచ్చించుకుని మనం అక్కడికి వెళ్ళి ఆ చెప్పేటువంటి మూర్ఖుడు చెప్పేటువంటి కథ వినటం గురించే మనం కూర్చున్నటువంటిది.
ఇక్కడ సీత అనే అంటే నేను ఇంత పూర్వమే 4-5 సార్లు వీటి గురించి చెప్పుకొచ్చాను. ప్రకృతి అనేటువంటిది సరస్వతి కింద, అలాగే లక్ష్మీ కింద, పార్వతీ కింద, ఇలాగా ఈ యొక్క స్త్రీ స్వరూపంలోకి వచ్చేటప్పటికి ప్రకృతి విడిపోయింది అనేటువంటి విషయాన్ని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ సీత అనేటువంటి ఆమె కూడా ప్రకృతే అనేటువంటి విషయాన్ని, పురుషుడు రాముడు, ప్రకృతి సీత. ఈ ప్రకృతిని తన తాలూకు ఆధీనంలోకి తీసుకోవటం ఎలాగూ అనేటువంటి విషయం మీదన ఈ రావణాసురుడు అనేటువంటి అతను దీని గురించినటువంటి జీవుడు ప్రకృతిని మన స్వాధీనంలోకి చేసుకోవటానికి మనం దాని చెంతకి చేరటానికి మనకి ఏమైనా అవకాశం ఉన్నదా అనేటువంటి విషయాన్ని ఈ ఒక్క రామాయణంలో చెప్పటం జరిగింది. ఇక్కడ పురుషోత్తముడైనటువంటి రాముడు జీవుడికి ఏం చెప్తున్నాడంటే, నాయనా, నువ్వు ప్రకృతికి ఆధీనపడి ఉండవలసిన వాడివే తప్పితే ప్రకృతికి ఏనాడు కూడా నీవు అతీతుడవు కాదు. నీ యొక్క జనన మరణ చక్రం అన్నటువంటి ఈ జనన మరణాలన్నీ కూడా ఈ యొక్క చక్రంలోనే తిరుగుతున్నాయి కాబట్టి ఈ జనన మరణాలను జయించలేవు. కాబట్టి నీవు ఎప్పుడూ కూడా ప్రకృతికి ఆధీనుడివే, లేకపోతే పురుషోత్తముడికి కూడా నువ్వు ఆధీనుడివే తప్పితే నీవు స్వతంత్రుడవు కావు అనేటువంటి విషయానికి జీవుడికి చెప్పటం గురించి జీవతత్వాన్ని తీసుకుని చెప్పినటువంటిదే తప్పితే రామాయణం ఒక రాముడి తాలూకు భార్యను, ఒక సీతని రావణాసుడు ఎత్తిపోయాడు, వాడిని చంపేశాడు. ఎవడు చేసినా అదే చేస్తాడు. ఇలాంటి కథలన్నీ కూడా ఇందులో ఇక్కడ కరెక్ట్గా నిజంగా, ఎందుకంటే కొంచెం సమయం తీసుకుని ఇక్కడ నేను మాట్లాడుతున్నది, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా నేను సమయాన్ని తగ్గించి నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క సనాతన ధర్మము అనేటువంటి దానిలో మీరు ఆలోచిస్తే ఈ మన్వంతరము అనేటువంటిది, మన్వంతరాల గురించినటువంటి విషయం మీరు ఒక్కసారి ఆలోచించారా? ఈ అంటే ఉన్నవే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనేటువంటి 4 యుగాలు మాత్రమే ఉన్నాయి. ఈ 4 యుగాలకి తీసుకుని 14 మంది మనువులు పరిపాలిస్తున్నారు. ఈ 14 మంది మనువులు కాకుండా 10 మంది ప్రజాపతులు పాలిస్తున్నారు. అంటే మనువులు 3.5 మంది ఒక తాలూకు కృతయుగాన్ని పాలించడం జరుగుతుంది. వాళ్ళ తాలూకు పరిపాలనా విధానంలో ఉంటుంది. కృతయుగము కానీ, త్రేతాయుగము కానీ, ద్వాపరయుగము కానీ, కలియుగానికి వచ్చేటప్పటికన్నీ 3.5 మనువులు మాత్రమే పరిపాలించడం జరుగుతోంది. అలాగే దక్ష ప్రజాపతులకు వచ్చేటప్పటికి 2.5 మాత్రమే వాళ్ళు పాలించడం జరుగుతుందంటే, ఇద్దరు పూర్తిగా వాళ్ళు దక్ష ప్రజాపతులు చెప్పిన తర్వాత ఒక హాఫ్ దక్ష ప్రజాపతి మాత్రమే ఆ ఒక యుగంలో ఉంటాడు. ఆ యుగం పూర్తయ్యేటప్పటికి అతను వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ ఆ యుగంలో అతను దాన్ని చూడటానికి నెక్స్ట్ యుగానికి వెళ్ళిపోవాలి. ఈ యుగం ఇక్కడికి పూర్తి అయిపోతుంది. ఆ హాఫ్ నుంచి అతను పాలిస్తుండగా మళ్ళీ మిగిలినటువంటి 2 దక్ష ప్రజాపతులు అన్నట్టుగా ప్రజాపతులు అనేటువంటి వాళ్ళు వస్తారు. అలాగే కృతయుగము స్టార్ట్ అయినప్పుడు, ప్రారంభమైనప్పుడు 3.5 మనువులు అంటే 3 పూర్తి మనువులు చెప్పగా 0.5 అనేటువంటి మనువు తన తాలూకు శాసనాలని అర్ధ భాగం కూడా ఇవ్వట్లేదు, కొంతవరకు మాత్రమే ఇచ్చి తను పక్క మళ్ళీ కృతయుగం నుంచి త్రేతాయుగంలోకి వెళ్ళిపోవలసిన అవసరం వస్తుంది. ఆ ఒక కాలగమనాన్ని అలాగ ఇచ్చారు. 0.5 మీద ఆ ఒక అడ్జస్ట్మెంట్ చేయటం వచ్చింది. ఇవి ఏమీ తెలియకుండా మనం మాట్లాడతాము అని అంటే, ఈ యొక్క రావణాసురుడు సీతను ఎత్తుకుని వెళ్ళిపోవటం ఇదే ప్రథమంగా జరిగినటువంటిదా? ఇంతవరకు కూడా మనువుల తాలూకు దీంట్లోకి వచ్చేటప్పటికి కూడా ఇటువంటి కథ ఎక్కడా లేదా? పురాణ సాహిత్యాన్ని నువ్వు దగ్గర పెట్టుకుని చెప్పడం కాదు. సీత, సావిత్రి, మండోదరీలు ఇంకెవరితో ఎవరెవరో వీళ్ళందరూ కలిసి పతివ్రతలు అని అంటే, ఆ సుగ్రీవుడి తాలూకు భార్య అయినటువంటి ఆవిడ కూడా, అంటే ఆ వాలి తాలూకు భార్య తార మరి సుగ్రీవుడితో ఉంది.
అసలు ఏమి పతివ్రత లక్షణాలు చెప్తున్నారు? ఇలాంటి చెత్త లక్షణాలని చెప్పి జనాలందరినీ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు తప్పితే అసలైనటువంటి సబ్జెక్టుకి రావాల్సినటువంటి పరిస్థితిలో లేరు. ఇక్కడ మనువు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక మనువు కాలంలో ఏం జరిగింది అని అంటే, పూర్వపు ఉన్నటువంటి ఆచారాలు లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా ఉన్నటువంటి మనకి గ్రహించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఉందన్నమాట. ఇది ఎక్కడా కూడా ఏ ప్రవచకుడైనా కానీ వాస్తవంగా ఏ ఒక్క ఉపన్యాసంలోనా చెబితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కూడా ఆ చెప్పులు తీసుకుని వాడిని చితకబాది దేహశుద్ధి చేస్తారు. కానీ ఇది వాస్తవం ఏంటంటే మనువు తాలూకు చరిత్రలో ఉన్నటువంటిది. ఏ మనువు కాలంలో ఉన్నది అనేది నేను రేపు విశదీకరిస్తాను. ఎందుకంటే సమయం చాలా తక్కువ, అంటే నేను ఇచ్చిన సమయం కన్నా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఒక ఋషి ఇంటికి ఒక అతిథి రావడం సంభవించింది. ఆ అతిథికి అతిథి సత్కారాలన్నింటినీ కూడా చేసి ఆనాటి ఆచార పద్ధతుల్లో తన తాలూకు భార్యను కూడా ఆ అతిథికి ఇవ్వటం జరిగింది. ఆ అతిథి దగ్గర పడుకోవటం ఈవిడికి ఇష్టం లేక తన కొడుకుని పిలిచి, ఆ కొడుక్కి నాకు మీ నాన్నగారు చెప్పినటువంటి పని చేయటం నాకు ఇష్టం లేదు, నేను వివాహం చేసుకోవటం మూలంగా మీ నాన్న చెప్పిన మాట నేను జవదాట లేకుండా ఉన్నాను, దీనికి తరుణోపాయం ఏమిటి అని చెప్పేసని ఆ ఒక్క కొడుకుని అడగడం జరిగింది. అడిగేటప్పటికీ అప్పుడు ఆ కొడుకు ఏమన్నాడంటే, అమ్మ ఈ రాత్రి కొంచెం ఆలస్యం చెయ్యి, ఈ రాత్రి దాటగానే నేను మనువునైపోతాను, నేను మనువుగా రాగానే ఈ ఉన్న శాసనాలన్నింటినీ కూడా నేను రద్దు చేసేసి నేను కొత్త శాసనాలను ఇస్తాను అని చెప్పటం జరిగింది. ఈ విషయాలు నిజంగా పౌరాణికంగా పుస్తకాలు చెప్పి పురాణాలు చెప్పేటువంటి వాళ్ళు ఈ మను చరిత్రలో ఈ ఒక కథ ఎక్కడుందో తిరిగేశారా? ఏ మనువు చెప్తున్నాడు అనేటువంటి విషయ పరిజ్ఞానం ఎవరికైనా ఉన్నదా? లేదే. మహాపతివ్రతలు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన సనాతన ధర్మంలో నుంచి వచ్చింది. మన సనాతన ధర్మంలో మనకి చెప్పినటువంటి కథాగమనంలో ఉన్నటువంటిదే. ఇక్కడ సీతని తీసుకెళ్ళిపోయిన రావణాసుడు నా ఒక మొగుడి తాలూకు ఆజ్ఞ లేకుండా నేను ఇలాగున్నాను, కానీ నా మొగుడి కానీ నాకు ఆజ్ఞ ఇస్తున్నట్టు నేను భస్మీపట్టలం చేస్తానంటే ఇటువంటి కథలని అసలు ఎందుకు రాశారు, దేని గురించి రాశారు, ఆధ్యాత్మిక చింతనలో ఏమున్నది అనేటువంటి విషయాన్ని విప్పి చెప్పలేక వీటిని దూకించేస్తారు. దీన్ని రేపు మళ్ళీ నేను దీని మీద వివరణ ఇస్తాను. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం తెలుసుకోవటానికి ఈ ఒక బ్రహ్మ విద్యా సాంప్రదాయం అనేటువంటి గురు సాంప్రదాయాల్లో నుంచి వీటిని మనం నేర్చుకుందామనుకుంటూ ఆ మార్గబంధు మన మార్గాన్ని చూపిస్తూ మనకి తన తాలూకు జ్యోతిస్వరూపాన్ని చూపిస్తాడనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.